ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్జేపీ ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. ఉల్లిపాయ గుడ్డు కారం ప్రిపేర్ చేసేసుకుందాం. వచ్చేసేయండి. మొదటిగా గుడ్లు తీసేసుకొని నీళ్లు వేసి కొంచెం ఉప్పు వేసేసుకొని స్టవ్ వెలిగించుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఇలా గుడ్లు మొత్తం ఉడికిన తర్వాత పక్కకి తీసి పెట్టేసుకొని గుడ్లకి పైవైపున ఉండే పొట్టు మొత్తం తీసేసుకోవాలి. ఇలా పొట్టు తీసుకున్న గుడ్లని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని వేరొక బాండి పెట్టేసేసుకుందాం. ఇక్కడ బాండి పెట్టుకున్న తర్వాత బాండి హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ ఎక్కినాక ఇందులోకి పోపు గింజలు వేసేసుకుందాం. ఇలా పోపు గింజలు వేసుకున్న తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయ కూడా సగానికి తుంచుకొని వేసేసుకుందాం. ఇలా ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకోండి. నా దగ్గర కరివేపాకు లేదు అని వేసుకోవట్లేదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఇలా కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర లేకపోవడం వల్ల నేను వేయలేదు. ఇంకా ముందుగానే ఉల్లిపాయలు అనేది ఈ విధంగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయల్ని మనం ఆయిల్లో వేసుకునేటప్పుడు కొంచెం చేతితో ప్రెస్ చేస్తూ వేసామంటే ఉల్లిపాయలు మంచిగా విడివిడిగా వచ్చేస్తాయి ముక్కలు అనేవి. ఇంకా ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత ఒక గెరెట్ పెట్టేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి. ఇంకా త్వరగా ఫ్రై అవ్వాలంటే ఇందులోకి సాల్ట్, పసుపు యాడ్ చేసుకున్నామంటే ఉల్లిపాయలు అనేది చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం. ఇక్కడ ఉప్పు వేసుకున్న తర్వాత మరొకసారి మొత్తం కలిసేంత వరకు కలిపేసేసుకుందాం. ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఒక చిటికెడు పసుపు కూడా వేసేసుకుందాం. ఒక చిటికెడు పసుపు వేసుకొని దాన్ని కూడా మొత్తం కలిపేసేసుకుందాం. ఇలా ఉప్పు, పసుపు వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయలు అనేది చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇంకా మనకి ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు మనం ఉడికించుకు పెట్టుకున్న గుడ్లు ఏవైతే ఉన్నాయో ఆ గుడ్లకి 4 వైపులా ఘాట్లాగా పెట్టేసేసుకోవాలి. ఇలా గుడ్లకి ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఉప్పు, కారం అనేది పట్టి మనకి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ మొత్తం కలిపేసేసుకొని నేను గుడ్లకైతే ఘాట్లు పెట్టేసేస్తున్నాను. ఈ విధంగా మరీ లోపలికి ముక్కలుగా తునికిపోయేటట్టు కాకుండా పైవైపున జస్ట్ ఒక 4 ఘాట్లు పెట్టేసేసుకొని ఆ ఉల్లిపాయలన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలని ఒక దరికి అనేసుకొని అందులో మనం ఘాట్లు పెట్టుకున్న గుడ్లు వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి. ముందుగా ఉల్లిపాయలన్నిటిని ఒక దరికి చేసేసుకోండి. దరికి చేసుకున్నాక అందులో ఆయిల్ అనేది మిడిల్లో ఉంటుంది కదా, ఆయిల్లో ఈ గుడ్లు వేసేసుకొని మంచిగా కలిపేసేసుకోవాలి. ఇలా గుడ్డు ఉల్లిపాయ కారం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఎటువంటి వెజిటేబుల్స్ లేనప్పుడు ఈ విధంగా ఉల్లిపాయ గుడ్డు కారం చేసుకున్నామంటే మనకి వెజిటేబుల్తో పని లేకుండా సరిపోతుంది. ఇంకా ఇక్కడ గుడ్లు మొత్తం వేసేసుకున్నాక మంచిగా గుడ్లు అనేది ఒక 10 నిమిషాల పాటు ఆయిల్లోనే మగ్గేటట్టు లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపు తిప్పుకుంటూ మనం గుడ్లు అనేది చిదిరిపోకుండా కలుపుకోవాలి. ఇంక ఇక్కడ గుడ్లు అనేది మంచిగా 2 వైపులా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇంకా మొత్తం ఉల్లిపాయలు అవన్నీ కలిసిపోయేటట్టు కలిపేసేసుకోవాలి. ఇక్కడ కలిపేసుకున్న తర్వాత మనం ఇందులోకి కారం, చిన్నులపాయ కారం ఉంటుంది కదా, ఓన్లీ చిన్నులపాయ కారం, ఉప్పు వేసేసి కారం కొట్టి పెట్టుకున్నాము. ఇంకా ఆ కారాన్ని ఇందులో వేసేసుకున్నామంటే మనకి గుడ్డు ఉల్లిపాయ కారం అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఇంకా కారానికి సరిపడా కారం వేసేసుకొని మరొక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నామంటే గుడ్లకి మంచిగా కారం పట్టేస్తుంది. ఇదన్నమాట వీడియో. మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.